తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులను నవీకరించడానికి సరళీకృత ప్రక్రియను ప్రవేశపెట్టనున్నది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు 26 తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 26 జనవరి రోజు మనకు ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి కొత్త రేషన్ కార్డుల గురించి మొత్తం ప్రక్రియ జరిగింది. అది ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మరి ఏ విధంగా వస్తుంది అనేది ఈ వీడియోలో మనం మొత్తం చూసుకుందామండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులను నవీకరించడానికి సరళీకృత ప్రక్రియను ప్రవేశపెట్టింది. నివాసితులు, జీవిత భాగ్యస్వామి లేదా పిల్లలు వంటి కొత్త కుటుంబ సభ్యులను చేర్చుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ దశ కుటుంబ వివరాలను ఖచ్చితంగా ఉంచుతూ ప్రభుత్వ పథకాలు మరియు సబ్సిడీలకు మెరుగైన ప్రాప్యతను నిర్ధారిస్తుంది. ప్రక్రియను నావిగేట్ చేయడంలో మీకు సహాయపడే పూర్తి గైడ్ ఇక్కడ ఉంది, చూడండి. మీరు రేషన్ కార్డును ఎందుకు అప్డేట్ చేయాలి? ప్రభుత్వ పథకాలు మరియు బియ్యము, గోధుమలు మరియు చక్కెర వంటి సబ్సిడీతో కూడిన నిత్యావసర వస్తువులను పొందడంలో రేషన్ కార్డులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కాబట్టి మీరు రేషన్ కార్డును అప్డేట్గా ఉంచుకోవడం వల్ల ఈ క్రింది ప్రయోజనాలు లభిస్తాయి. ప్రయోజనాల కోసం అర్హత ప్రభుత్వ కార్యక్రమాలు కోసం కుటుంబ సభ్యులందరూ పరిగణలో నిర్ధారిస్తుంది. ఖచ్చితమైన రికార్డులు, సబ్సిడీల కోసము మీరు అర్హతకు ఆకంఠం కలిగించే వ్యవస్థను నివారిస్తుంది. అధికార ప్రయోజనాల కోసం మీకు ఇంటి డాక్యుమెంటేషన్ పూర్తిగా మరియు తాజాగా ఉంచుతుంది. రేషన్ కార్డులో ఎవరిని చేర్చుకోవచ్చు? వీటిని చేర్చడానికి మీరు రేషన్ కార్డును అప్డేట్ చేయవచ్చు. జీవిత భాగ్యస్వామి, వివాహం తర్వాత మీరు మీ రేషన్ కార్డులో మీ భార్య పేరు జోడించవచ్చు మరియు పిల్లలు, నవజాత శిశువులు లేదా ఇంకా జాబితా చేయబడని పిల్లలను కూడా చేర్చవచ్చు. అవసరమైన పత్రాలను దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించే ముందు మీ వద్ద కింద పత్రాలు ఉన్నాయని నిర్ధారించుకోండి. మీ భార్యను జోడించడం కోసం భార్య ఆధార్ కార్డు, వివాహ ధృవీకరణ పత్రము. మీ పిల్లలను జోడించడం కోసము పిల్లల జనన ధృవీకరణ పత్రము. కొత్త సభ్యుని గుర్తింపు మరియు కార్డు హోల్డర్తో ఉన్న సంబంధాన్ని ధృవీకరించడానికి పత్రాలు అవసరం. మీరు రేషన్ కార్డును ఎలా అప్డేట్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకోవడానికి, దరఖాస్తు ఫారం పొందడానికి మరియు మీ సమీపంలో మీ సేవా కేంద్రాన్ని సంప్రదించండి మరియు FSC దిద్దుబాటు ఫారంను అభ్యర్థించండి. ప్రత్యేకంగా మరియు అధికారిక తెలంగాణ ఆహార భద్రత చట్టం పోర్టల్ నుండి ఫారంను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోండి. తరువాత మీకు సైట్ వచ్చేసి EPDS-telangana.gov.in ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వివరాలను మీకు లభిస్తుంది. మీ రేషన్ కార్డు నెంబరు, కొత్త కుటుంబ సభ్యుల పేర్లు మరియు ఆధార్, ప్రస్తుత చిరునామా మరియు ఏదైనా ఇతర సంబంధిత సమాచారం. అవసరమైన పత్రాలను అటాచ్ చేయండి. పూర్తి చేసిన ఫారంకు అవసరమైన పత్రాలను, ఫోటో కాపీలను, ఆధార్, వివాహ ధృవీకరణ పత్రము, జనన ధృవీకరణ పత్రము మొదలైనవి జత చేయండి. ప్రాసెసింగ్లో జాప్యాన్ని నివారించడానికి అన్ని డాక్యుమెంట్లు స్పష్టంగా ఉన్నాయని మరియు తాజాగా ఉన్నాయని నిర్ధారించుకోండి. దరఖాస్తును సమర్పించండి. పూర్తి చేసిన ఫారంను, డాక్యుమెంట్ను పాటు మీ సేవా కేంద్రంలో సమర్పించండి. సమర్పించిన తర్వాత రసీదు పొందండి. ఈ రసీదు దరఖాస్తుకు రుజువు ఉపయోగపడుతుంది మరియు తర్వాత స్థితిని ట్రాక్ చేయడానికి ఇది అవసరం. మీ అప్లికేషన్ ఎలా ట్రాక్ చేయాలి అనే దాని గురించి దరఖాస్తు సమర్పించిన తర్వాత మీరు దాని స్థితిని తెలుసుకోవడానికి ఆన్లైన్లో ట్రాక్ చేయవచ్చు. తెలంగాణ ఆహార భద్రత చట్టం పోర్టల్ని సందర్శించి హోమ్ పేజీలో ఎడమ ప్యానెల్లో FSC శోధనను క్లిక్ చేయండి. రేషన్ కార్డ్ శోధన, FSC అప్లికేషన్ శోధన ఎంచుకోండి. మీ జిల్లా మరియు దరఖాస్తు సంఖ్య నమోదు చేయండి. మీ అప్లికేషన్ స్థితిని వీక్షించండి. శోధనను క్లిక్ చేయండి. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డు వివరాలు ధృవీకరించడం
మీ రేషన్ కార్డుపై ప్రస్తుత వివరాలను తనిఖీ చేయడానికి ఈ దశలను అనుసరించండి. ఈ పోర్టల్ని సందర్శించి ఎఫ్ఎస్సి శోధనను క్లిక్ చేయండి. మన రేవంత్ రెడ్డి గారు జనవరి 26 నుంచి మనకైతే రేషన్ కార్డులను అయితే జారీ చేస్తా అని ఒక మాటనైతే ఇచ్చారు. మరియు ఫోటో కాపీలను సమర్పించేటప్పుడు మీ సేవా కేంద్రంలో వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ డాక్యుమెంట్ చేతిలో ఉంచుకోండి. సమాచారం 2 సార్లు తనిఖీ చేయండి. దరఖాస్తు ఫారంలో నమోదు చేసిన అన్ని వివరాలను ఖచ్చితమైనవి మరియు పత్రాల్లో సరిపోయినవి. ఈ అప్డేట్ చేయబడిన ప్రక్రియ అనుసరించడం ద్వారా తెలంగాణ వాసులు తమ రేషన్ కార్డు ఖచ్చితంగా మరియు తాజాగా ఉండేలా చూసుకోవచ్చు. తద్వారా వారు ప్రభుత్వ పథకాలు మరియు ప్రయోజనాలు సులువుగా పొందగలరు. మరింత సమాచారం కోసం ఎఫ్ఎస్సి దిద్దుబాటు ఫారంను డౌన్లోడ్ చేయడానికి సందర్శించండి epds.telangana.gov.in/food security act ఈ మన కనిపిస్తున్న సైట్కి విజిట్ అయ్యి మీరైతే పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. దాని ద్వారా మీకు ప్రయోజనాలు కలగవచ్చని కోరుతూ ఐఫై కెరీర్కి ధన్యవాదాలు.